పరిపూర్ణ అనుగ్రహం మీ పైన ఉంది. అనవరత జ్యోతిర్విద్యా పరిచరణాయమాన మనసులైన మీకు, మీ కుటుంబానికి సదాశివానుగ్రహం లభించాలని, ఆయురారోగ్య భోగభాగ్యాలతో వర్ధిల్లాలని, జ్యోతిష ధర్మ శాస్త్ర పరంపరను తరతరాలకు అందిస్తూ సమాజానికి మార్గదర్శకులుగా నిరంతరం పెరగాలని ఆకాంక్షిస్తూ ఈ వర్ణాలంకృత స్వర్ణాంజలిని సభక్తికంగా సమర్పిస్తున్నాం. మీ అభిమాన పాత్రులైన మరుమామల వెంకటరమణ శర్మ, సంపాదకులు, దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక. వేదికపై ఉన్న పెద్దలందరూ చేస్తున్న సన్మానానికి తోడుగా పుష్పగిరి పీఠాధీశులు పంపిన ప్రత్యేక సన్మానం శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారికి వారి శిష్యులు భక్తి టీవీ అధినేత శ్రీమాన్ నరేంద్ర చౌదరి శిష్యులు అందజేస్తున్న సన్మానంతో పాటు పుష్పగిరి పీఠం పక్షాన వేద పండితులు వేయించేస్తున్నారు. వారికి సాదర స్వాగతం పలుకుతున్న ఎంబీఆర్ శర్మ గారు. పుష్పగిరి పీఠానికి నమస్సులతో భక్తి టీవీ అధినేత శ్రీమాన్ నరేంద్ర చౌదరి, శ్రీమతి రామాదేవి గారుల దంపతులు, డాక్టర్ కెవి రమణాచారి గారు ఇప్పుడు బిరుదు ప్రదానం గావిస్తారు. ఇప్పుడు మా రమణీయుల వారి కమనీయ స్వరంలో ఆ బిరుదు ఏమిటో విందాం. శృంగేరి జగద్గురువుల దివ్యాశీస్సులతో శృంగేరి ఆస్థాన జ్యోతిష విద్వాంసులు డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారికి జ్యోతిష బ్రహ్మ బిరుదు ప్రదానం జరుగుతుంది. వారికి సమర్పణ. జ్యోతిష బ్రహ్మ అది వారికి దర్శనం ఈ గురు సత్కార వేదికపై అందజేసిన బిరుదు. ఇందాకే అనుకున్నాం, భక్తి టీవీలో వారి కార్యక్రమాలు చూడని అనురక్తుంటారు. ఇప్పుడు గురు సత్కారంలో అత్యంత ప్రధానమైన అంశం గండ పెండేయడం. చిన్నప్పుడు సాంఘిక శాస్త్ర పుస్తకాల్లోనూ తెలుగు పాఠ్య గ్రంథాల్లో చదువుకున్నాం శ్రీకృష్ణదేవరాయలు గండ పెండేయడం అని. కానీ ఇప్పుడు చూస్తున్నాం ఇలాంటి దృశ్యాలు ముఖ్యంగా యువత విద్యార్థులు చూసి దాని వెనక ఉండే స్ఫూర్తిని, ఆ మహనీయుల కీర్తిని స్ఫూర్తిగా అందుకోవాల్సిన అవసరాన్ని వారు గ్రహించాలి. ఇప్పుడు ఎంబీఆర్ శర్మ గారు గండ పెండేరాన్ని బహుకరింపచేస్తారు. వేద పండితుల్ని ఆహ్వానిస్తున్నాం. వేదమూర్తులు. ఓం సాంగ్రహణ్యేష్ట్యాయజతే ఇమాం జనతాం సంగృహ్ణానీతి ద్వాదశారత్నీరశనా భవతి ద్వాదశమాసాః సంవత్సరః సంవత్సరమేవావరుంధే మౌంజే భవతి ఊర్వైముంజాః ఊర్జమేవావరుంధే చిత్తా నక్షత్రం భవతి చిత్రం వా వేదత్తం వా వేదశ్వమేధः సమృద్ధ్యై ఆ బ్రహ్మన్ బ్రాహ్మణో బ్రహ్మవత్ససి జాయతామాస్మిన్ రాష్ట్రే రాజన్యైషవ్యశ్చూరో మహారథో జాయతాందోద్రే ధేనుర్వోఢానడ్వానాశుः సప్తిః పురంధరియోషా జిష్ణో రథేష్ఠాः సభేజో వివాస్య యజమానస్య వీరో జాయతాం వికామేన పర్జన్యో వర్షతు పరిణ్యో ఓషధయ పర్చంతాం యోగక్షేమో నః కల్పతాం నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణహితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః విప్రో భదర్శనాత్ సద్యః క్షీయంతే పాపరాశయః వందనాన్ మంగళావార్తిరక్షణాన్ రక్షితం పదం ఆదివ్యాధిధరం మృణామృత్యుదారిద్ర్యనాశనం శ్రీకృష్ణకీర్తిం వందే శ్రీపాదపంకజం స్వర్ణం పవిత్రభవనం స్వర్ణం ప్రాణప్రదాశనం స్వర్ణం హిరణ్యకరణ్యస్వాదతస్కాంతిం హిరణ్యమభవతో
सुवर्णस्य हिरण्यस्य जन्म यदेव सुवर्णस्य हिरण्यस्य जन्मवेद सुवर्णमात्मना भवति शृंगेरी प्रस्थानो विद्याविचार शंकरवंशि ब्रह्मश्री रामकृष्णसुखी भव आशा शंकरवंशी रामकृष्ण महानगा सकल शास्त्र निष्णात शुभमस्तु सदा भुवि शांतवदन सद्बंधु स्मितभाषित भूषित सदा रक्षतु दुर्गाम्बा चिरञ्जीवी सुखी भव शास्त्र सिद्धान्त सत्कर्ता संस्कृतान्ध्रप्रयोनिधे सत्कीर्ति गुण संपन्न विजयोस्तु महीतले वेङ्कटरमणो देवः गिरिजारमणो शिवः सरस्वती रमणो ब्रह्मा सदा रक्षतु त्वां बुधा शुभमस्तु గండ పెండేరం మనకు తెలుసు. కనకం మోగుతుంది చప్పట్ల రూపంలో. దర్శనం వేదిక. సహజంగా బంగారానికి వన్నే ప్రకాశం అయితే చప్పట్లే ఆ ప్రకాశంలో ప్రతిధ్వనించాలని కోరుతున్న ఎన్టీఆర్ శర్మ గారు. ఇప్పుడు పుష్పగిరి పీఠా